వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం బింబిసారా అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకున్నటువంటి వశిష్ఠ మళ్ళీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారు. అంటే తన రెండో సినిమాతో మెగాస్టార్ ని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ విశ్వంభర యాక్చువల్ గా ఏప్రిల్లో మన ముందుకు రావాల్సి ఉంది. అయితే షూటింగ్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ ఇవి లేట్ అవ్వడం వల్ల ఆ సినిమా అనివార్యంగా వాయిదా పడింది. సో ఇప్పటి వరకు కూడా ఆ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ఏంటి అనేది బయటికి రాలేదు. మరి ఇలాంటి ఒక మెగాస్టార్ సినిమా ట్విట్టర్లో మోస్ట్ ట్రోల్డ్ ఫిలిం గా నిలబడితే నిజంగా దాన్ని మెగాస్టార్ అభిమానులు జీర్ణం చేసుకోగలుగుతారా అంటే కాదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ట్విట్టర్ అంటే ఎలాన్ మస్క్ ఆయన మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత ట్విట్టర్ని దాన్ని ఎక్స్ గా మార్చిన సంగతి మనం తెలుసు. దాంట్లో ఆయన ఈ మధ్య కాలంలో ఒక ఏఐ టూల్ ని గ్రోక్ అనే పేరుతోటి లాంచ్ చేశాడు. ఇప్పుడు ఆ గ్రోక్ అనేది మొత్తం అంతా కూడా ట్విట్టర్ కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఏది కావాలన్నా కూడా అది అందించేస్తూ ఉంది. ఇప్పుడు ఆ గ్రోక్ ని తెలుగు సినిమాలకు సంబంధించి ట్విట్టర్ లో అత్యధికంగా ట్రోల్స్ గురవుతున్న సినిమా ఏది అంటే ఇప్పుడు ఆ గ్రోక్ ఏఐ టూల్ చెప్తున్నటువంటి విషయం విశ్వంభర అని చెప్పేసి. మరి ఆ గ్రోక్ చెప్పినటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. విశ్వంభర 2025 likely top the list of most trolled Telugu movies on X till today. Hit hard by criticism over poor VFX and copied shots. Other 2024 flops like Operation Valentine, Family Star, Double Smart and Mr. Bachchan also faced heavy trolling due to poor box office and feedback. What are films from the 2023 and Liger 2022 remain notable for ongoing mockery too. అని ఈ గ్రోక్ దీని గురించి విశ్వంభర గురించినటువంటి సమాచారాన్ని మన ముందు పెట్టింది. అంటే ఒకరు అడిగిన ప్రశ్నకు మోస్ట్ ట్రోల్డ్ ఫిల్మ్ ఏది పెట్టాలా అంటే గ్రోక్ ఇచ్చినటువంటి సమాధానం. సో విశ్వంభర అనేది ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎక్స్ లో కనుక అదే టాప్ లో ఉంది ట్రోలింగ్ విషయంలో. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ సినిమాకు సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్. మనందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో ఒక టీజర్ లాంటి ఒక గ్లిమ్స్ వచ్చింది. అందులో అవతార్ తరహాలో కొన్ని యానిమల్స్ కానీ పక్షులు కానీ మనకు కనిపించాయి. కాకపోతే అవతార్ లో చాలా క్వాలిటీ తోటి మనకి ఆ గ్రాఫిక్ క్యారెక్టర్స్ అన్ని కూడా మన ముందుకు వస్తే ఇందులో అవన్నీ కూడా ఆ పక్షులు కానివ్వండి అవి జంతువులు కానివ్వండి ఒక యానిమేటెడ్ వెర్షన్ లాగా కనిపించాయి. చాలా క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. అందుకనే ఆ గ్లిమ్స్ వల్లే ఆ సినిమా ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది. దానివల్లే సో విఎఫ్ఎక్స్ వర్క్ సరిగా రాలేదు అనే అభిప్రాయంతో యాక్చువల్ గా ఏప్రిల్ 10న ఆ సినిమాని తేవాలనుకున్నటువంటి నిర్మాతలు దాన్ని వాయిదా వేసేసుకున్నారు. తర్వాత ఎప్పుడు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది. ప్రస్తుతం చిరంజీవి గారు తనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించినటువంటి ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ మనకు తెలుసు యూకే పార్లమెంటరీ బోర్డు ఆయనకి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. సో 19వ తేదీ అంటే రేపు ఆయన పురస్కారాన్ని తీసుకోబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన లండన్ కి వెళ్ళారు. లండన్ లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. అభిమానులు అయితే ఈవెన్ మహిళా అభిమానులు సైతం ఆయన్ని ముద్దులతో స్వాగతాలు అందించినటువంటి ఆ వీడియోలు ఇమేజెస్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అలాగే మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండడం మనకి కనిపిస్తుంది.
అలాంటి మరి మెగాస్టార్ కి సంబంధించినటువంటి సినిమా ఎక్స్ లో మోస్ట్ ట్రోల్డ్ ఫిల్మ్ గా నిలవటం అనేది మాత్రం కొంచెం బాధ కలిగించే విషయమే. అయినప్పటికీ కూడా అది ఒక వాస్తవంగా మనం ఒప్పుకోక తప్పదు. అలాగే అంటే విశ్వంభరతో పాటు ఇంకా ఏమేమి ఆపరేషన్ బాగాలంటే సో మనందరూ తెలుసు వరుణ్ తేజ్ హీరోగా వచ్చినటువంటి ఆ సినిమా కూడా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పూర్ రిజల్ట్ చూసింది, డిజాస్టర్ అయింది. అందుకని అది కూడా ఎక్కువ ట్రోలింగ్ గురైంది. అలాగే ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చినటువంటి చివరి సినిమా ఫ్యామిలీ స్టార్ అది కూడా చాలా బ్యాక్ లాష్ ని ఎదుర్కొంది, చాలా ట్రోలింగ్ గురైంది ఆ కంటెంట్ పరంగా కానివ్వండి. అలాగే అంటే విజయ్ దేవరకొండ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని డిజైన్ కానివ్వండి. ఈవెన్ మృణాల్ ఠాకూర్ ఆ సినిమాలో హీరోగా సెన్సేషన్ స్టార్ హీరోయిన్ ఆయన ఆమె ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా అది ఏమాత్రం ఉపయోగపడలేదు బికాస్ ఆఫ్ కంటెంట్, అలాగే పూర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అందువల్ల ట్రోలింగ్ గురైంది. అలాగే డబుల్ స్మార్ట్. సో డబుల్ స్మార్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదనే సంగతి కూడా మీకు తెలుసు. ఎందుకంటే స్మార్ట్ శంకర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చినటువంటి ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో వచ్చినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కుదేలైపోయింది, పెద్ద డిజాస్టర్ అయింది. పూరి జగన్నాథ్ ఆ సినిమాని తీర్చిదిద్దిన విధానం ఏదైతుందో అది చాలా ట్రోలింగ్ గురైంది. రామ్ పోతినేని మరో హిట్ వస్తుందనుకుంటే సో అతని కెరీర్ కి మళ్ళీ అదొక మాయను మచ్చలాగా మరో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అందు గురించి అది ట్రోలింగ్ గురించి. అలాగే మిస్టర్ బచ్చన్ రవితేజ సినిమా ఇది మనకు తెలుసు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా కూడా ఎంత ట్రోలింగ్ గురైంది. అందులో అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా మనకి రవితేజ కనిపిస్తాడు. ఆ పాత సినిమాల అది కూడా హిందీ సినిమాలకు సంబంధించిన పాటలు పాడుతూ ఎక్కువగా అది కనిపించడం అనేది చాలా మంది మన తెలుగు వాళ్ళకు నచ్చలేదు. సో అలాగే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా నచ్చలేదు. దాని గురించి అది కూడా చాలా బ్యాక్ క్లాష్ ని ఎదుర్కొంది సోషల్ మీడియాలో. స్కంద బోయపాటి రామ్ పోతుని కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా. సో అఖండ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేసినటువంటి ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, కానీ అది ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేక ఫ్లాప్ అయింది. సో అలాగే లయర్. సో మళ్ళీ ఇది కూడా పూరి జగన్నాథ్ సినిమానే కావడం ఇక్కడ బాధాకరం. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయింది. అంటే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తీశాడు. బట్ అది డిజాస్టర్ అయ్యి ఇద్దరికి కూడా విజయ్ దేవరకొండకి అలాగే పూరి జగన్నాథ్ కి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రోలింగ్ గురయ్యాయి అని చెప్పేసి గ్రోక్ చెప్పింది. సో దాన్ని బట్టి విశ్వంభర అనేది మోస్ట్ ట్రోల్డ్ ఫిలిం ఆన్ ఎక్స్ అని చెప్పేసి మనం భావించవచ్చు.